తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. దేశంలో మోడీ నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే 400 సీట్లు బరాబర్ సాధిస్తామని చెప్పారు. అదేవిధంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మేము వస్తే జమ్మలి అమలు చేస్తాం, ఉమ్మడి పౌరస్మృతి కూడా అమలు చేస్తాము, బీజేపీ మైనార్టీలను వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు సార్? అంటే ఇవి బీజేపీ మొదటి నుంచి చెప్తుంది. బీజేపీ ఫండమెంటల్ ఐడియాలజీ ఉమ్మడి పౌరస్మృతి దాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. అయితే ఒకటే ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ వితౌట్ ఐడియాలజీ ఎన్నికలకు పోయింది. కాంగ్రెస్ పార్టీకి ఒక ఐడియాలజీ ఉండాల్సింది, ఐడియాలజీని పూర్తిగా పక్కకు పెట్టేసి నో ఐడియాలజీ పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అనేది తేలిపోయింది. కాబట్టి ఈ పరిస్థితులలో ఒక ఉమ్మడి కూటమి కట్టినా కూడా కూటమి నిలబడే అవకాశాలు మనకు మమతా బెనర్జీ గారు అంటే కూటమిలో బలమైన నాయకురాలు, ఇండియా అనేటువంటి పేరు నేనే పెట్టిన కూటమికి అని చెప్పుకున్నటువంటి మమతా బెనర్జీ మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే రేపు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే నేను బయట నుంచి మద్దతు చేస్తా కానీ నేను కూటమిలో ఉండను అని చెప్పింది. అంటే అర్థమైంది ఆమెకు కూటమి అధికారంలోకి వస్తాయన్న నమ్మకం ఆమెకు లేదు. అక్కడ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆమె కొట్లాడుతుంది, కాంగ్రెస్ని ఓడగొట్టమని చెప్పింది. ఇంకా అట్లనే పంజాబ్కు పోతే ఆమ్ ఆద్మీకి కాంగ్రెస్కు పొసుగుతలేదు, కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ అక్కడ కొట్లాడుకుంటా ఉన్నాయి. కేరళకు పోతే కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఈ మూడు ఒకరి మీద ఒకరు పోటీ చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని అక్కడ కేరళలో ఆ పార్టీ సమర్థిస్తలేదు. ఇట్లా నువ్వు ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్కి మైనస్ కనబడతా ఉంది, కాంగ్రెస్కి ప్లస్ లేదు ఎక్కడ. కాబట్టి ఈ 400 సీట్లు గెలుస్తా అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పినటువంటి ధీమా ఏదైతే ఉందో దాంట్లో కొంత సానుకూలత ఉంది, గెలవచ్చు. 400 సీట్లు కాకపోతే 370 380 మొత్తానికి ఇప్పుడున్న స్థానాల కంటే ఎక్కువ స్థానాలు బీజేపీ కూటమి గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. తర్వాత ఏదైతే పౌరస్మృతి అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాడో ఈ దేశంలో ముస్లింలు అంటే మాకు వ్యతిరేకం లేదనేటువంటి ఒక మాట కూడా చెప్పింది. ఎందుకంటే ముస్లింలు అంటే బీజేపీకి వ్యతిరేకము, నరేంద్ర మోడీ ముస్లింలు అంటే పడదు అనేటువంటి ఒక ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోతుంది. కాబట్టి మాకు అట్లాంటిది ఏం లేదు, మేము దేశం కోసమే పనిచేస్తాం, దేశంలో ఉండబడేటువంటి వాళ్ళందరూ ఒకటే అనేటువంటి చెప్పే ఒక అంశాన్ని అంటే రేపు మళ్ళీ 2 విడతల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలలో ఇది కొద్దిగా బలంగా పోయేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ ఇట్లా మాట్లాడిన అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దేశంలో ఒక చర్చ ఏంటంటే బీజేపీ మోడీ రిటైర్ అయితే బీజేపీ రథసారథి ఎవరు, మోడీ వారసుడు ఎవరు, గడ్కరీ ఉంటారా లేకపోతే అమిత్ షా ఉంటారా, యోగి ఉంటారా అంటే ఏం చెప్తారు సార్? మోడీ రిటైర్ అయితే ఎవరు ఉంటారు అనేది పార్టీ నిర్ణయించుకుంటుంది. పార్టీలో ఈ ఫలానా వ్యక్తి ఉంటాడు అని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో మనం చూసినాం, అద్వానీ పోయిన తర్వాత ఎవరు 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 అన్నారు. పార్టీ నరేంద్ర మోదీ అప్పటికి జాతీయ స్థాయి నాయకుడు కూడా కాదు, గుజరాత్లో బాగా బలంగా పనిచేసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి. ఆయనను పార్టీ తీసుకొచ్చి ఎన్నికల రథసారథిగా పెట్టింది, రాబోయే ఎన్నికలలో మోదీ ప్రధాని అవుతారని చెప్పింది. కాబట్టి ఇప్పుడు మోదీ ఉన్నాడు, మోదీ నాయకత్వం నడుస్తూ ఉంది. మోదీ రిటైర్ అయిన తర్వాత పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దాంట్లో మనము ఊహించి జాతకం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పార్టీ ఒక నిర్ణయం తీసుకుని పార్టీ ఎవరిని పెడితే దాన్ని కార్యకర్తలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలపడిందని మీరు అనుకుంటున్నారా? 100% బలపడ్డది దక్షిణాది రాష్ట్రాలలో. ఇప్పుడు మీకు మనకు తెలంగాణలో సీట్లు పెరుగుతాయి, 4 నుంచి 6 8 అవుతాయి కదా. అట్లనే ఆంధ్రాలో కూడా 1 2 స్థానాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి బీజేపీకి. అంటే ఇక్కడనే మనం చూస్తే ఇక్కడ ఒక 4 అక్కడ ఒక 2 6 సీట్లు ఇక్కడనే పెరిగినాయి కదా మనకు. కాబట్టి ఈ దక్షిణాది రాష్ట్రాలలో కూడా బీజేపీ బలపడే అవకాశాలు కనబడుతుంది, ఇక్కడ పెరుగుతాయి బాగా. మీకు తమిళనాడులో కూడా బీజేపీకి సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇట్లా నువ్వు ఎక్కడ పోయినా కూడా కొంత మెరుగైన పరిస్థితులు ఇక్కడ కనబడతావు.